తిరుపతిలో ఒక గజం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వృద్ధులు తిరుపతి వచ్చేసేసి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కునినో, ఇళ్ళు కొనుక్కునో. ఎందుకంటే తిరుపతిలో బోలెడన్ని ఆలయాలు ఉంటాయి. తిరుపతి, తిరుమల ఈ 2 ఆధ్యాత్మిక కేంద్రాలే. తిరుపతి నగరాలు అక్కడ కాపురాలు ఇయన్నీ ఉండొచ్చు. తిరుమలలో అట్లా ఉండకపోవచ్చు. కానీ తిరుమల పైన పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబం అంతా కిందే ఉంటది కదా! అట్లాగే భక్తులు అలాగా అక్కడ కోరుకుంటారు. అట్లాంటి తిరుపతిలో అరాచక శక్తులు రెచ్చిపోతే అత్యంత ప్రమాదకరం. ఏదైతే ఒక ఆర్‌డీఓ గారి కుటుంబ ఆస్తినే దోచుకోవడానికి ఒక ఎమ్మెల్యేనే బహిరంగంగా ప్రయత్నిస్తుంటే, ఒక మాజీ న్యాయమూర్తి వాదిస్తుంటే ఆయనకే రెక్కీలు చేసిన రోజంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని? ఇదివరకటి రౌడీయిజం అక్కడుంది, ఇక్కడుందని వినేవాళ్ళం. దాన్ని తీసుకెళ్ళి పుణ్యక్షేత్రం దగ్గర పెడతామా? ఆధ్యాత్మిక క్షేత్రం దగ్గర పెడతామా? ఇది ఆలోచించాల్సిన సందర్భం. రౌడీయిజం తొలినాళ్లలో మనవాడే కాబట్టి అని గొప్పగా ఉంటుంది. కానీ అది పతాక స్థాయికి చేరిన తర్వాత ప్రజలకి అసహ్యం పుట్టడం కాదు, సమాజం మొత్తం చీత్కరిస్తుంది, చీదరిస్తుంది. ఆ పరిస్థితికి కారణమైనటువంటి వాళ్ళు ఆ పాపాన్ని మొయ్యాల్సి ఉంటుంది. గతంలో బెజవాడ రౌడీజాన్ని చూశారు, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని చూశారు. వాటి వెనకాల బలైన కుటుంబాలను అడిగితే వాటి వలన ఎదురయ్యే దుష్ఫలితాలని చెప్తారు. అది గ్రహించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది.